ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. ఆయన అన్అపాలజెటిక్ సనాతని అయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు వారు నిన్న భారతదేశంలో ఉన్నటువంటి చాలా రాష్ట్రాలు, ఒక 10-15 రాష్ట్రాల్లో ఉన్నటువంటి జన సైనికులందరినీ కూడా వైజాగ్ లో కూర్చోబెట్టి ఆయన చెప్పింది ఏంటంటే, దసరాకి పూజ చేయండి, పూజ చేసి ఆయుధాల చేతబూని రోడ్ల మీదకి రండి అన్నారు. దేనికన్నా ఆయుధాలు చేతబూని రోడ్ల మీదకి వచ్చి ఏం చేయాలి? పోనీ ఇదేదో ఆయుధాలు చేతబూని యూరియా ఇప్పించండి అని చెప్పాలి కదా. ఎవరైతే బ్లాక్ మార్కెట్ లో బస్తా యూరియా బస్తా 700 నుంచి 800 రూపాయలకు అమ్ముతున్నారో ఆ షాపులకు వెళ్లి మీ ఆయుధాలతో వాళ్ళని ఏదో ఒకటి చేసి రైతులకి 350 రూపాయలకో 250 రూపాయలకో 400 రూపాయలకో ఏ రేటు ఉంటే ఎంఆర్పి ఎంత ఉంటే ఆ కంపెనీని బట్టి ఆ రేటుకి ఇప్పించండి అని చెప్పాలిగా. ప్రభుత్వం మీదే కదండి. మరి ఎవరిని చంపమని చెప్తున్నారు? వైసీపీ వాళ్ళని చంపమని ఆయుధాలు తీసుకొచ్చి దేనికి చెప్పండి? దసరాకి పూజ చేసి ఆయుధాలు చేతబూని రోడ్డు మీదకి రమ్మన్నారు. రోడ్డుకి మీదకి రమ్మని చెప్పండి, పని మంచి చేయించండి. యూరియా కోట్లకి వెళ్ళమని చెప్పండి. రాష్ట్రంలోని రైతాంగం అంతా కూడా ఆఖరికి పిఠాపురంలో కూడా యూరియా కోసం అల్లాడుతున్నారు. నత్రజని లేక విలవిలాడుతున్నారు, దొరకక. బ్లాక్ మార్కెట్, రైతు భరోసా కేంద్రాలను తీసేశారు. గత 5 ఏళ్లలో ఏ ఒక్క రైతైనా యూరియా అందలేదు, నత్రజని అందలేదు మాకు అని చెప్పి రోడ్డెక్కినోడు ఎవడన్నా ఉన్నాడా? ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో ఏం జరుగుతుంది? తెలుగుదేశం వాళ్ళు మొత్తం యూరియా కట్టలు బ్లాక్లు అమ్ముకుంటున్నారు, ఎత్తుకుపోతున్నారు. ఆఖరికి ఉచితంగా రైతుకి ఇచ్చేటువంటి వేరుశనక్కాయ విత్తనాన్ని కూడా అమ్ముకుంటున్నారా బాబు పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం వాళ్ళు. రైతులకి ఉచితంగా చిన్న రైతుకైతే 30 కేజీలు, పెద్ద రైతుకైతే 60 కేజీలు ఉచితంగా ఇచ్చేటువంటి వేరుశనగ విత్తనాన్ని కూడా తెలుగుదేశం వాళ్ళు అమ్ముకుంటున్నారు. బినామీ పేర్ల మీద రాసుకుని ఏదో ఒక ఆధార్ కార్డు పెట్టి రాసుకుని అమ్ముకుంటున్నారు. పోనీ మీరు మీ కార్యకర్తలని దసరాకి ఆయుధాలు పట్టుకుని పూజ చేసి ఆయుధాలు పట్టుకుని రోడ్డెక్కి ఆ యూరియా బ్లాక్ లో అమ్ముకుంటున్నటువంటి తెలుగుదేశం వాళ్ళం, లేకపోతే వేరుశనక్కాయ విత్తనాలు దోచుకుంటే బ్లాక్ లో బయట మార్కెట్ లో అమ్ముకుంటున్న వాళ్ళం ఏదో ఒకటి చేయమని చెప్పాలి కదా. అవి చెప్పకుండా ఇవన్నీ ఎందుకు? పోనీ నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా, మీకు మోడీ గారు బాగా క్లోజ్ అని చెప్తున్నారు మీరు, అమిత్ భాయ్ బాగా క్లోజ్ అని చెప్తున్నారు మీరు. మోడీ భాయ్ క్లోజు, అమిత్ భాయ్ క్లోజు, ఫోన్ చేసి మాట్లాడగలిగేంత చనువు ఉంది మీకు. 11 సంవత్సరాల స్నేహం ఉంది. మోడీ భాయ్ అమిత్ భాయ్ మాకు ఇక్కడ యూరియా లేదని చెప్పి ఫోన్ ఎందుకు చేయరు అని అడుగుతున్నాను. మా ప్రభుత్వం అల్లాడుతుంది, మా ప్రభుత్వం తేలేకపోతుంది, మా ప్రభుత్వం బ్లాక్ మార్కెటీర్ని కంట్రోల్ చేయలేకపోతుంది, మా ప్రభుత్వం తెలుగుదేశం కార్యకర్తలు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు వచ్చినటువంటి యూరియా కట్టల్ని నత్రజని కట్టల్ని అమ్ముకుంటున్నారు బ్లాక్ లో, వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నాం. సరిపడా యూరియా నత్రజని మాకు పంపించు అమిత్ భాయ్, మోడీ భాయ్ అని ఎందుకు ఫోన్ చేయరు అని అడుగుతున్నాను. చెయ్యండి పవన్ కళ్యాణ్ గారు, చేయండి అయ్యా, మీకు దండం పెడతాం. మీ పరపుతుంది ఎవడికి? ఎందుకు? కూర వండుకుంటాకి ఏమైనా పనికొస్తా మీ పరపతి? ఎవడికి కావాలి? మీ మీటింగుల్లో ఓకదంపుడు ఉపన్యాసాల్లో మోడీ భాయ్ అమిత్ భాయ్ నేను ఫోన్ చేస్తాను, ఎవడికి కావాలి? రాష్ట్రం అల్లాడుతుంది, సమస్యలతో ప్రజలు సతమతం అవుతున్నారు. కనీసం రైతాంగానికి యూరియా నత్రజని అన్న తెప్పించున్నాయా? ఫోన్ చేసి వాళ్ళు క్లోజ్ వీళ్ళు క్లోజ్, ఫోన్ ఎవడికి కావాలి? ఎవడు ఎన్ని ముచ్చట పడేది ఎవడు? మీ ఇంట్లో వాళ్ళు ఏమన్నా ముచ్చట పడతారేమో. మా ఇంట్లో మా ముందు కళ్ళ ముందు పెరిగి మేము ఆడిచ్చినోడు, మేము 4 తప్పులు చేస్తే అల్లరి చేస్తేనో పిచ్చి పనులు చేస్తే 4 బాధినోడు ఇవాళ అమిత్ భాయ్ మోడీ భాయ్తో ఫోన్ చేసి అంత పెరిగాడని చెప్పి మీ ఇంట్లో వాళ్ళు ఆనందపడతారేమో. కానీ ఎవడికి ఆనందం?
మీ నియోజకవర్గంలో రైతులు రోడ్డెక్కితే యూరియా కోసం మీరు పట్టించుకోరు. కానీ ఈ ప్రభుత్వం ఏదో చేసిందని చెప్తారు. ఏం చేసింది? అంతా దగా మోసం తప్పితే ఏం చేసిందని అడుగుతున్నాను నేను.